ప్రభాస్ ఎప్పుడన్నా ఈ సినిమా గురించి మీ దగ్గర ప్రస్తావించడం జరిగిందా మేకింగ్ టైంలో కానీ ఎప్పుడన్నా? అంటే కృష్ణరాజు గారును అప్పుడే స్టార్ట్ అయిన ప్రాజెక్టే కదా, అప్పుడు ఆల్రెడీ 3 years నుంచి కదా. ముందు అసలు ఆయన ప్రాజెక్ట్ తయారు చేసుకున్నాక కూడా దత్ గారు కృష్ణరాజు గారికి ముందు ఫోన్ చేశారు. ఏం మామ అనేవారు ఆయన, అంత అనుబంధం వాళ్ళు కృష్ణరాజు గారిని. ఏమండి మరి ఏంటి, నాగి ఒక మంచి స్టోరీ ఉంది, అదైతే ప్రభాస్ అయితేనే బాగుంటుంది అంటున్నాడు, మరి ఎట్లాగైనా నువ్వు ప్రభాస్కి చెప్పాలి ముందు. ఈయనకి అసలే నమ్మకం నాగేశ్వన్ మీద. సరే నేను మాట్లాడతాను తప్పకుండా అని బాబుకి ఫోన్ చేశాను. నువ్వు ఒకసారి చూడు, నాగి వచ్చి నేను కలుస్తాడు ఆ ప్రాజెక్టు, అతను మాత్రం చాలా మంచి డైరెక్టర్, నేను చూశాను దగ్గరుండి చూశాను కాబట్టి అని చెప్తే, అలాగే పెద్దపల్లి నేను మాట్లాడతాను. అప్పుడు నాగి గారు వెళ్ళి కలవటం, వాళ్ళు మాట్లాడుకోవటం అన్నీ కూడా అలాగా కరెక్టే. ఇప్పుడు బాబు కూడా మొన్న అదే అన్నారంట, పెద్దబాజీ ఆ రోజే చెప్పారు నాగి గారి గురించి, అదే నిజమైంది ఈ సినిమాతో. అలాగా వాళ్ళిద్దరికి ఆ స్టోరీకి మా బాబుకి కుదరటమే కాకుండా ప్రొడ్యూసర్స్ కూడా ఆడపిల్లలు ఇద్దరు అయినా కూడా ఈరోజు వాళ్ళు యూనివర్సల్ కాదు మార్వెల్ ప్రొడ్యూసర్స్ అయిపోయారు. వాళ్ళ అమ్మాయిలు అంటే ఆడపిల్లలు అంటే అసలు మంచి ఇష్టం కృష్ణరాజు గారికి. దత్తు గారి పిల్లలు ఎప్పుడు అనేవారు, నాకు 3 ఆడపిల్లలు దత్తు, నీకు 3, మన ఇద్దరం చాలా అదృష్టవంతులు అనేవారు అనమాట. వాళ్ళు ఏ లెవెల్కైనా వెళ్తారు నీ పిల్లలు, కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి, అవన్నీ మళ్ళీ సరైపోతాయి అన్నారు. ఈరోజు వాళ్ళిద్దరూ అంత పెద్ద ప్రాజెక్టుని వాళ్ళు తీయడం అనుకోవటం, అది నాగి గారి మీద నమ్మకం వాళ్ళకి కూడా. ఆ నమ్మకాన్ని అందరికీ కూడా చూపించారు ఈరోజు నాగి గారు. ఎక్సలెంట్ అండి.